హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్యాచిలర్ స్టైల్ వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసి అవి దూరగా వేయించుకోవాలండి. ఓన్లీ సాల్ట్ వేసిన వాటర్లో మాత్రమే వంకాయ ముక్కల్ని కోసి అలా ఉంచుకోవాలండి. ఆ పోపు వేగిన తర్వాత ఆ వంకాయ ముక్కలను పోపులో వేసి దోరగా వేయించుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. తర్వాత తీసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ. నా వంకాయ కర్రీ చాలా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.